స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి. జీవితంలో ఎన్నో సంకష్టాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మానవుడికి కూడా, పిల్లవాడితో సహా. వాడికి చదివే పెద్ద ఇప్పుడు బాగా చదవాలా అన్నట్టుగా ఉంటాడు. సో ఇలాంటి చిన్న పెద్ద సంకష్టాలన్నీ దూరం అవ్వాలంటే ఈ సంకష్టహర చతుర్థిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి గురు? తప్పకుండా. అయితే మీరు ఒక మాట అన్నారు, పిల్లవాడికి చదువు కూడా కష్టం అని. కానీ నిజంగా చూస్తే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కష్టం కాదు, పిల్లవాడి దృష్టిలో చూస్తే కష్టం. ఎందుకంటే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, వీడు చదివితే వీడు బాగుపడతాడు, మంచి అభివృద్ధికి వెళ్తాడు, మంచి జాబ్ వస్తుంది, మంచి కెరియర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడికి కష్టంగా అనిపిస్తుంది. అదే పిల్లవాడికి లేదు చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందని మైండ్లోకి వెళ్తే అది కష్టంగా అనిపించదు. ఇక్కడ ఏమవుతుందంటే, మనం కూడా చాలా విషయాలు కష్టం కాని కష్టం అనుకుంటుంటాం. సంకష్టహరి చతుర్థి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్ఞానం పెరుగుతుంది. ఎందుకు అంటే, గణపతి జ్ఞానకారకుడు, ఆనందకారకుడు అని చెప్తారు. మనకి లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం ఉంటుంది. బండాసురుడు యొక్క తమ్ముడు ఆ లలితాదేవి యొక్క సైన్యానికి, బండాసురుడి సైన్యానికి యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు విజృంభించేస్తున్నారని తట్టుకోలేక ఒక విఘ్నశిలా యంత్రాన్ని పైనుంచి విసిరేస్తాడు. అప్పుడు ఆ విఘ్నశిలా యంత్రం ఎక్కడ పడితే వాళ్ళందరికీ కూడా నిరుత్సాహం వస్తుంది. ఏం యుద్ధం చేస్తాం, అలా నిద్రపోతాం, ఎంత బాగుందో నిద్రపోతే, ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవన్నీ అవసరమా మనకి, నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఈ వారాహి అమ్మవారు ఈ మంత్రిని, అంటే శ్యామల అమ్మవారు మంత్రిని అంటారు అమ్మవారిని, నిద్రలేదు లేకంటే ఏంటి మీరు నిద్రపోతున్నారు ఏంటంటే, ఈ యుద్ధం చేస్తాం ఎంత బాగుందో నిద్రపోతాయి అని చెప్తుంటే, బాబు ఇదేమిటారు ఇలా తయారయ్యారని లలిత అమ్మవారికి వెళ్ళి చెప్తారు. చెప్తే అప్పుడు అమ్మవారు అంటుంది, ఏమైందో నాకు తెలుసులే అని అయ్యవారి వైపు చూస్తుంది, శివుడి వైపు. నువ్వేం చేయొద్దన్నాగానే, నువ్వు కూర్చోమన్నాగా నేను కూర్చున్నా అంటాడు. ఇద్దరి ముఖం నుంచి ఇద్దరు నవ్వుకుంటారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని. అందుకే కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇద్దరు నవ్వుల నుంచి పుట్టినవాడు గణపతి. మన నవ్వు నుంచి పుట్టినవాడు ఏం చేస్తాడు, మనకు నవ్వుని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అందుకే గణపతి యొక్క ఆరాధన మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానము ఆనందం రెండు వస్తాయి. ఎందుకు? తల పెద్దది జ్ఞానం, స్వామివారిది గణపతి. అలాంటి గణపతి వచ్చి అమ్మ ఏం చేయాలి అంటే, ఎవడో ఏదో పెట్టాడు రూపాయ తీసేసి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విశుక్రుడు. విశుక్రుడు విషంగుడు ఇద్దరు ఉంటారు, ఆ బండాసుడు యొక్క తమ్ముళ్ళు. ఆయన వేస్తాడు అనమాట. వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి, అలా నిద్రపోతుంటుంటే మన సైన్యం విజృంభించవచ్చు అనే భావనతో. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మంత్రిని దేవి ఉంది, శ్యామలామ్మవారు ఉన్నారు, అండ్ చాలా యోగిని దేవతలు, చతుషష్ఠి యోగిని గణ సేవిత అంటూ ఉంటారు. అంటే 64 కోట్ల యోగిని దేవతలు ఉన్నారు అక్కడ అమ్మవారి దగ్గర. అదేవిధంగా అన్ని రకాల వీళ్ళు ఉండగా గణపతిని ఎందుకు పిలిచింది? పోర్ట్ఫోలియో ఏదైనా ఆటంకం జరిగితే తొలగించేవాడు గణపతే. శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, లలిత అమ్మవారు ఉంది అక్కడ. మరి శ్యామల, వారాహి వీళ్ళందరూ ఉండగా గణపతిని ఎందుకు పిలిచారంటే, గణపతిదే పోర్ట్ఫోలియో అది. ఆటంకాలు తొలగించడం అనేది ఆయన డ్యూటీ, అజ్ఞానం నుంచి బయటపడేయడం అనేది ఆయన డ్యూటీ. వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. ఏమని? యుద్ధం చేయాల్సింది కాస్త ఏం యుద్ధం చేస్తాంలే, ఎంత బాగుంది, శుభ్రంగా బిర్యానీ తిని పడుకుంటే అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అటువంటి అజ్ఞానం నుంచి ఆయన తొలగించాడు. అందుకే మనం కూడా ఏంటంటే, ఎలా గురుగారు ఆయన ఏం చేశారు అంటే, ఆయన మాయా మంత్రం ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రాన్ని మొదలుపెట్టేశాడు. మనకు కూడా ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనం కూడా కొన్నిసార్లు అజ్ఞానంలో ఇది మనం చేయలేము, అబ్బాయి ఇది ఎవడు చేస్తాడులే, ఇది మన వల్ల కాదులే, సరే ఇది అయిపోయింది ఏం చేస్తాంలే అని కొన్నిసార్లు మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం, ఉత్సాహం తగ్గిపోతుంది. అలా అజ్ఞానాన్ని తొలగించి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు గణపతి. దాన్నే మనం సంకష్టములు అంటాం. అబ్బా కష్టము సంకష్టము. ఈ సంకష్టహర చతుర్థి నాడు ఎవరైతే, నేను చాలామందిని చూశాను, అంతకుముందు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి, ఎలాంటి ఆటంకాలు? చదువు ఆటంకం, లేదా ఉద్యోగం ఆటంకం, పెళ్ళి ఆటంకం, పిల్లలు పుట్టడంలో ఆటంకం జరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి ఏదో ల్యాండ్ ఉంది, అది ఆటంకాల్లో ఇరుక్కుపోయింది, లేకపోతే రావాల్సింది, ఏ ఆటంకాన్నైనా తొలగించేది గణపతి. అతన్ని ఆ రోజు సంకష్టహర చతుర్థి నాడు ఉదయం పూట చక్కగా
మీ కాలకృత్యాలు తీసుకుని నిత్య పూజాది కార్యక్రమంలో ముందుగా గణపతిని పూజించాలి. గరికతో గణపతిని పూజించమని చెప్తుంది శాస్త్రం. ఇందులో మనం రకరకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏది రకరకాల మార్గాల్లో చేయొచ్చు గణపతిని. ఇందులో సంతానం కలగట్లేదండి ఎవరికైనా, గణపతి తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు. అంటే తర్పణం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రియత్వం ఉంటుంది. దుర్గాదేవి హోమ ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, అలాగే ఇతను తర్పణ ప్రియుడు. సూర్యుడిలాగా, సూర్యుడు కూడా తర్పణ ప్రియుడే. అయితే ఈ తర్పణ ప్రియుడైనటువంటి గణపతిని గనక గంధపు నీటితో గనక తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి. ఓకే, అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, కుంకుమ నీటితో తర్పణం చేయాలి. ఏదైనా మంత్రపూర్వకంగా చేయాలి గురుగారు? గణపతి మంత్రంతో చేసుకోవచ్చు, గణపతి మంత్రాన్ని చేసుకోవచ్చు. లేదా మూల మంత్రం ఎవరి దగ్గర గురువు గారి దగ్గర తీసుకున్నారు, ఆ మూల మంత్రంతో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, తప్పేం కాదు. అదేమి ఇంట్లో చేయకూడనటువంటి మూర్తి ఏం కాదు కదా, చక్కగా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే స్వామివారికి గుంజీలు తీయడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆనందిస్తాడంటారు. ప్రదక్షిణము గుంజీలు తీయడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఏదైనా ఒక తీపి కబురు వినాలి అనుకుంటున్నారు, తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్తారు శాస్త్రంలో. బాగా ఎక్కువ ఆటంకాలు ఉన్నాయి, గరిక నీటితో తర్పణం చేయాలి, గరికతో హోమం చేయాలి. ఇట్లా రకరకాల అంటే తాంత్రికమైనటువంటి వాటిల్లో కొన్ని మంత్ర సంబంధించిన, యంత్ర సంబంధించిన, తంత్ర సంబంధించిన వాటిలో ఇలా చెప్పడం జరిగింది. మనకు ఒక గణపతి కాదు, 32 గణపతులు అని చెప్పారు శాస్త్రంలో. కొన్ని శాస్త్రాలు అయితే 52 గణపతులు కూడా చెప్పారు. ఇలా రకరకాల గణపతులు. ఇప్పుడు మనకి శక్తిపీఠాల విషయంలో కూడా కొన్నేమో 51 శక్తిపీఠము, అష్టాదశ శక్తిపీఠాలు 18 అని చెప్పారు, కొన్నిట్లో 108 అని చెప్పారు. ఇంకా కొన్ని దేవతా వాటిల్లో అయితే 64 కోట్ల శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పారు. అట్లా ఏంటంటే మనకు కనబడనటువంటి చాలా ఉంటాయి. అంటే ఒక మంత్రములో ఉండే బీజాక్షరాలను బట్టి ఆ గణపతి యొక్క రూపం మారుతూ ఉంటుంది. అది ప్రతి దేవతా విషయంలోనే ఉంటుంది, ఉపాసకులకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గణపతులు చాలా రకాల, ఉచ్చిష్ట గణపతి అంటాం, హేరంబ గణపతి, లంబోదర గణపతి, రకరకాలు ఉంటాయి. అలా ఏంటంటే మీరు గణపతిని ఏ సంకల్పంతో ఎలా అయితే ధ్యానిస్తారో ఆ యొక్క విషయంలో మీకు ఆటంకం తొలగించడానికి గణపతి చాలా చక్కగా పనిచేస్తాడు. అలాగే ఎవరికైనా బాగా ఆటంకాలు ఉన్నాయి, లైఫ్లో అన్ని ఇరుక్కుపోయి ఉన్నాయండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రతి చతుర్దశికి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఒక 1 year అయ్యేసరికి చాలా మార్పు వస్తుంది వాళ్ళకి. అసలు వాళ్ళకి తెలియకుండా అన్ని క్లియర్ అయిపోతాయి సమస్యలన్నీ కూడా. నమ్మి ముందు స్టార్ట్ చేయాలి కదా గురుగారు? శ్రద్ధగా చేయాలి, మీరు అన్నట్టుగా నమ్మి స్టార్ట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలి, శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి. కొంతమంది వ్రతంగా కూడా చేస్తుంటారు సంకష్టహర చతుర్థి. ఇంకోటి ఏంటంటే మీకు అపర కర్మలైన, దేవతా సంబంధించిన కర్మలకైనా ముందు గణపతే. మరి మీరు మామూలుగా పెద్దలకి చేస్తూ ఉంటారు కదా పిండ ప్రధానాలు అవన్నీ, అప్పుడు కూడా గణపతినే ముందు పూజించాలి. అట్లా కాబట్టి గణపతి యొక్క ఆరాధన అనేటువంటిది, మీరు ఎందుకు ఎవరికైనా డిప్రెషన్గా ఉన్నారనుకోండి, 1 గణపతి 2 దుర్గని కనుక స్మరించుకుంటే వాళ్ళకి ఇమీడియట్లీ వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్లో ఆ డిప్రెషన్ నుంచి బయటపడతాడు. అది మీరు కావాలంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం చూడొచ్చు. ఓం మహాగణాధిపతయే నమః, లేదా ఓం లంబోదర గణపతయే నమః, ఓం దుర్గాయ నమః. ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటే త్వరగా ఫలితాన్ని ఇచ్చేవి చండీ ఒకటి, వినాయకుడు ఒకటి. సో ఎస్, మీ జీవితంలో ఏమైనా సంకష్టాలు ఉంటే కనుక గురుగారు చెప్పింది పాటించండి, మెల్లగా అన్నీ తీరుకుంటాయి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.